రాత బాగలేదు నా దేశ బాగలేదు రామ అమ్మవారి ఎల్లమ్మ పిల్లలవని పిల్లలు ఎమినోని పిల్లలు పుట్టంగా కొడుకులు పెరిగంత పాలు వాళ్ళు మొగంది రాజ్యము ధర్మరాజ్యం అంటారు కొడుకుల రాజ్యమేమో ఎమిని రాజ్యం అంటారు అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ అందరం పెట్టి చూస్తే జోగురాలేసం వస్తున్నదట కొడుక పరశురామను వేసవాడికి నేను ఏడిళ్ళ ఎల్లినైతున్నా పదరెట్ల బల్లినైతున్నా డొక్కలైన పట్టింది డొక్కల ఉరుగుంది చిటికలాద పట్టింది శివరబారి వేసింది చంపనేసుకు పట్టింది చంప ఉరుగుంది పాడలు కావలేసి మలిపింది పుట్టి కుర్సలు కావలేసి కుదిరించింది పుట్టి అడ్డలు కావలేసి అల్లింది పుట్టి ఎల్లమ్మ ఇక్కడ ఉగాలను ఎల్లమ్మ రామ 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 అమ్మవారు ఎల్లమ్మ సోగురాలు వేసవల్ల తల్లి కూడా గట్టరా అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ గంగ గాడికి వచ్చింది జోగాటలాడుతుంది జోగు పాట వాడుతుంది ఎల్లమ్మ కన్న తల్లేమో కడుపు చూస్తుందట చేసుకున్న పిల్లమేమో జోగు చూస్తుందట అయ్యయ్యో బిడ్డ రేఖ ఎల్లమ్మ నీకు ఏమి కష్టం వచ్చినది కన్న బిడ్డ బాధ కలిగినది నా బిడ్డ ఆకలి వల్ల బాణము ఎల్లమ్మ అన్న వల్ల దిప్పు బిడ్డ ఎల్లమ్మ దీప వల్ల బాణము ఎల్లమ్మ నీళ్ళల్ల నాకు బిడ్డ ఎల్లమ్మ అమ్మ ఎల్లమ్మ బిడ్డ ఎల్లమ్మ ఏమి కష్టం వచ్చిందంటే అమ్మ గంగదేవి నా కొడుకు పెట్టే బాధకు గంగ కాడికి వచ్చిన తల దాచుకోమన్నప్పుడు నీ కొడుకు సామానుడు కాదు ఆనాడు ఒక వెళ్ళ పొంగురాలు ఆటం పెట్టిండు నా తమ్ముడి గైపుడు నాకే ఆరం పెట్టిండు పెట్టకుండా గాని పెట్టిన చూపియాలి అట్లా కనిపించేది చాలి చక్రాపురి పట్నము ఎక్కడ పోయి దాచుకోమన్నదట అమ్మవారు రేణుక ఎల్లమ్మ పుట్టడ బండారు తీసుకొని పుట్ట మీద కొడితే 5 పుట్టు వాపులు పుట్టినాయి కుంకుమ పాదము రాలిపింది పసుపు పాదము రాలిపింది అమ్మవారు ఎల్లమ్మ ఆడలేదు ఎల్లమ్మ దేవి ఆడలేదు ఎల్లమ్మ దేవి రామ 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 రాఘవ రామ రామ ఆడలేదు ఎల్లమ్మ దేవి ఆడలేదు ఎల్లమ్మ దేవి కాప ఇంటికి వచ్చింది జోగాట ఆడుతుంది జోగు పాడు ఆడుతుంది ఎల్లమ్మ ఉన్నారా అమ్మా ఇంట్లో ఓ రూపాయి బారానా చారానా సరస్వత ఏం పని చేస్తున్నావే నువ్వు ఓ గార్దమండ ఇసురాయితో ఇల్లు అలుగుతూ ఉంటా అదే ఇల్లు మొత్తం పొక్కిలు పోదు నువ్వే పని చేస్తున్నావు కింద మీద అమ్మో నీగిరం పాడగాని గుండ్రాయితో బాసాలు దొంగ సొట్ట పోదే గార్దమండ నువ్వేం పని చేస్తున్నావే బెడ్రూమ్ లో పెట్టుకొని మోతాదే పెట్టుకొని మోతాదు పెట్టుకొని కూర్చున్నావు టీవీ వాల్యూమ్ టీవీ సౌండ్ మోతాదు పెట్టుకొని కూర్చున్నావు వస్తుంది అక్కాయ సీరియల్ ఏమైంది ఆ సినిమా చూసే సగం ఖరాబ్ అవుతుంది నువ్వేం చేస్తున్నావు పెట్రోల్ పోసి ఇంటి దాకా పెడతా అవే
ఎలుకలన్నీ ఎక్కువైనాయి, మొత్తం బట్టలన్నీ అన్ని చింపేస్తున్నాయి. అందుకే పెట్రోల్ పోసి వచ్చిన చుట్టాలు అందరినీ ఇంట్లోకి తోలి బయటకి తాళం పెట్టి ఒక్కసారి అంట పెట్టాక అన్ని చచ్చిపోయినాయి. అమ్మో మంచోడు ఆయన నువ్వు. అయ్యో బిడ్డలారా, నీకు 7 వారాలు 7 వారాలు 7 పేర్లు అంటాయి కదా నీకు. ఇవాళ ఏం వారము? ఇవాళ బుధారం అయితే దీని పేరు బుజ్జి, బేబీ, సులోచన, శకుంతల, అనిత, సోని, మౌనిక. అంటే మొగ సిక్కుడు లేకుండా సిట్టి నీ సిట్టాని పేరు సెట్ కాదన్నాడు. అంటే మొగడు బెండకాయ లేకుండా బేబీ నీకు బేబీ పేరు సెట్ కాదన్నాడు. అందుకని నేను పెట్టించకుండా ఇంకా మాని పెట్టుకుని మొగడు మొత్తం బేబీ కటింగ్ చేపించి దొప్పది. అమ్మ అడిగలమ్మ. అయ్యయ్యో బిడ్డలారా, ఆడలేరు ఆడలేరు బామారమ్మ రామరాము అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, అమ్మవారి ఎల్లమ్మ. మీ ఇంటికి నేను జోగుపుచ్చానికి రాలేనమ్మా, కాపు ఇంటి కాంతలారా. కొడుకు ఎట్టో బాధకు మీ కాపుల ఇంటికి వచ్చిన నా తల దాచుకోండి మీరు. ఎవరైనా కానీ మొగుడు బిడ్డ బాధకు వస్తాడు కానీ నువ్వు కొడుకు బిడ్డ బాధకు వచ్చినవేందమ్మా తల్లి. నా కొడుకు పేరు రాముడే, రాముడు నగవీరనందుడు, ఎల్లమ్మ గన్న కొడుకు ఇల పరశురామయ్య. రాముడు చెప్పాల ఓయమ్మో, రాముడి పేరు చెప్తే మాదేన జాగలేవమ్మ అంటున్నట. ఇరుపుగా 5 పొట్లు పెట్టింది, కడపక 5 పొట్లు పెట్టింది. మాఘమాసం నాడు మంగళవారం నాడు పూజలు ఏమని చెప్తుంది. కొమ్మటోళ్ళ వాడ, బాపనోళ్ళ వాడ, సాలోళ్ళ వాడ, అమ్మవారి ఎల్లమ్మ. ఏ కులం ఇంటికి పోయినా కానీ ఎల్లమ్మని దాసి పెట్టలేదు. కొడుక పరశురామ, నువ్వు వేసబడికి నేను 7 ఎల్లినైతున్నా, 10 పల్లినైతున్నా. నేను కుమ్మరుల్ల ఇంటికంట తల్లిగా రామ 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 నారమో రాఘవ రామ నారామ. అమ్మవారి దేనికి ఎల్లమ్మ అన్న కుమ్మర మాదేవ, అన్న కుమ్మర మాదేవ అంటున్నది. అమ్మవారు దేనిక ఎల్లమ్మ. అమ్మాను ఎవరమ్మా అంటున్నట. అన్న ఓ కుమ్మర మాదేవ, నా కొడుకు బిడ్డ బాధ మీ కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చిన తల దాచుకోండి నన్ను. ఓ అమ్మ, నా దగ్గరైతే జాగలు లేవు తల్లి. ఒక దిక్కు కుండలు, ఒక దిక్కు దీపాంతలు, ఒక దిక్కేమో 5 ఏళ్ళ కుండలు ఉన్నాయి. నాకు జాగ లేకుండా కానీ సచ్చాన బొడ్డు గురి కావాలి. సచ్చాన బొడ్డు గురి అంటే ఎట్టేయాలి తల్లి అంటే కాశ మీద కాశ వేయాలి, గలిపాక పోవిందానాలి, గంగ లోపల దుంకాలి. ఎర్ర మట్టి 7 విడికలు, నల్ల మట్టి 4 విడికలు, పచ్చమట్టి 10 విడికలు. అరిచెయ్యి చారి వేయాలి, చిన్ననేలు సిర వేయాలి, మోకాలే ముప్పుడుగడ్డ వేయాలి. ఆ కాశ మీద కుండ మీద కాశ పుల్ల మోపితే కాశల గడ్డ పోయినట్టు మోగాలి. మన మాదేవుడు సచ్చాన పొడుగురు వేసి ఎల్లమ్మకి చెండు రామ 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 రామ. అమ్మవారు దేనిక ఎల్లమ్మ. ఎప్పుడైతేనేమో బొడ్డు విరిగిచ్చినప్పుడు అన్న కుమ్మర మాదేవ కుంట ఎండాలి, కుప్ప కాలాలి, అప్పు తీరాలి. కుంట ఎండితేనే కుమ్మర మట్టి వస్తుంది, కుమ్మర మట్టి తీసుకోడు కుండ తీస్తేనే మీ అప్పు తీరుతుంది. పుట్టినాడు నీకుండ కావాలి, మూల కూర్చున్నాడు నీకుండ కావాలి, పెళ్లినాడు నీకుండ కావాలి, పోయినాడు నీకుండ కావాలి. నా పండుగలు చేస్తారు, నల్లగుండలాంటి తీసుకొని వస్తారు, సూర్యపూర్ణం కుండలు చేస్తారు. ఊరవత లోపల ఉన్నది గౌండోళ్ళ వాడ. ఆదిగౌడు, అమరగౌడు, వీరగౌడు, విప్రగౌడు, పొడమాగౌడు. ఆనాడు గౌండోళ్ళు చెట్లు ఎక్కేది లేదు,
వంగుమంట వంగేదంట లేవుమంట లేవేది తాడు చెట్లు దేవాన దేవతలు ఆవు పాలు రీతిగా తాగేది సూర్య బాండేశ్వరం ఏమిరా భగవంత ఈ గౌన్లో నన్ను గుర్తుపడతారా గుర్తుపట్టదా గౌన్ల వాళ్ళ భక్తి చూద్దామనుకుంది ముసలాం అవతారం ఎత్తింది నోట్ల పన్ను ఊసినట్టు తమలపాకు ఋషి తప్పినట్టు అమ్మవారు ఎల్లమ్మ రేణుగా తల్లి కూడా బయలుదేరాలి గౌన్ల వాడగైనా తల్లి కూడా గౌన్ల వాడగేసింది దేవత గౌన్ల వాడకొచ్చినప్పుడు అమ్మవారు రేణుకా శక్తి రేవడి ఎల్లమ్మ అన్న ఓయన్న ఓయన్న గౌడన్న అన్న ఓయన్న ఓయన్న గౌడన్న ఓడి ఎండలు కొట్టి లోకలు కలుగుతున్నాయి బండి కాది ఎండలు కొట్టి బండలు కలుగుతున్నావు గాలి ఎండలు పొట్టు కొడుతున్నాయి తమల పాదొట్టి పాదపు దండి మీద వెళ్తూ వర్షపోకలు వస్తున్నాయి అన్నలారా అన్నలారా ఎక్కలేని దూపైతుంది సూర్యవంపు అన్నదట గౌన్లో ఏమంటారు అమ్మవారని తెలవక పొద్దు పొద్దుగాల బోని కాలేదు కుడి చేతితోని పైసలు ఇస్తే ఎనిమిది చేతితోని కళ్ళు వేస్తామంటారట అన్నావు గౌడన్న ఆకలి రుచారు కదంట నిద్ర చూడరు కదంట ఏమన్నా కుల పెరగదంట ఆకలైనోనికి అన్నం పెడతా పుణ్యము ఆడవిళ్ళకేమో నెత్తి చూసిన పుణ్యం మగోనికేమో ఈ రాస పుణ్యం గుడ్డివారికేమో రోడ్డు దాటిసే పుణ్యము ఓమ్మను పొద్దుగాల పోతావాని ఎంబడి ఈగలు దోమలు తెచ్చిన వెళ్తావా వెళ్ళవా ఎల్లమ్మని తెలవక తాటు మట్టల మెడ మీద పెట్టి బయటికి వెళ్ళాను వినారు రామ 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 అమ్మవారు ఎల్లమ్మ మదం ఎక్కితే ఆశ్చర్యం ఎగుతుంది గుణము గుగ్గు దెబ్బల పాలు సంఖ్యలేను పైసా సరగాని పాలు దండగన వాసు ధనమేమో దండగన వాసు గుణము గుగ్గు దెబ్బల పాలు సంఖ్యలేను పైసా సరగారు పాలు బిడ్డలారా మీ మదం ఒప్పుతారు అన్నదంట పుట్టడు బండారు పట్టింది పుట్టడి ఆపరిలు పట్టింది వైశాఖుల మీద వెళ్ళినాది అంటులేని వైశాఖుడం అంటు కావాలి ముట్టులేని వైశాఖుడం ముట్టు కావాలి కళ్ళు లోపల పాములు తేలు ఈగలు తేనె తీగలు కావాలి పొద్దుగా 5 నిమిషం వరకు రాగి బాణవలు ఈ మట్టి బాణవలు అయినాయి ఓరి అల్లా ఓ తమ్ముడా ఏమైంది మన చెట్టు వంగుతలేవు లేసలేవు ఎవరి వైపు ఉండొచ్చు ఎవరో మేము నాకెట్లా తెలుస్తుంది నాది కూడా వంగిన లేసలేవు లేసే వంగుతలేవు ఇగో గొల్లైనకు మంత్రాలు వస్తాయని గట్టి కళ్ళ పోసినవా మంచి కళ్ళ పోసిన నిజంగా చెప్పు ఇక సాగతానికి బాగానే మంత్రాలు వస్తాయంట మరి దానికి మంచిదే పోసినవా ఒక పుట్ట మీద తాడి చెట్టు కళ్ళు పోసిన అంతేనా ఎరుకల్లానికి బాగానే వస్తాయంటగా అమ్మో కాదే మరి మన వైశాఖం ఏం కావచ్చు అన్న ఏమో చేతబడి ఓడో ఏమో చేసినట్టుండు ఇగో దీపం ఉన్న కాడికి పోయి అడుగుతా చెప్తారు ఇట్లా కొలుపు పోతే ఈడనేమో 10 రూపాయలు తక్కువ ఓడేది ఎక్కువ వింటున్నావా దీపం